జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ గ్రీన్ సిగ్నల్, ఉక్రెయిన్ కు హెచ్చరిక. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ద్రౌపది ముర్ము, సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి. హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు, మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు. శ్రీనగర్ లో ప్రారంభమైన 3వ ఎడిషన్ సిఆర్పీఎఫ్ కప్ యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమన్న సిఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్ శర్మ. నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, సత్యసాయిబాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారన్న ముఖ్యమంత్రి. హెచ్ఏఎల్-టీపీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది, కేటీఆర్ తీవ్ర హెచ్చరిక. రైతులు నిలువున మోసం చేసిన కూటమి ప్రభుత్వం, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆక్షేపణ. రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఏపీలోని 15 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో ఎన్ఆర్సీల ఏర్పాటు, వెల్లడించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి లక్ష్య సేన్, చైనీస్ తైపీ ప్లేయర్పై సెమీస్లో విజయం. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొత్త ప్రయాణం, మోహన్ రాగం మ్యూజిక్ లాంచ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 అంశాల శాంతి ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. 2022 నుండి కొనసాగుతున్న ఈ భీకర యుద్ధానికి ఒక తుది పరిష్కారం కనుగొనడానికి ఈ ప్రణాళికను ప్రాతిపదికగా తీసుకొచ్చామని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. టెలివిజన్లో చేసిన ప్రసంగంలో పుతిన్ ఈ విషయం వెల్లడించారు. అమెరికా నుండి తమకు ప్రతిపాదన అందిన విషయాన్ని ధృవీకరించారు. తుది శాంతియుత పరిష్కారానికి దీన్ని ఆధారంగా ఉపయోగించుకోవచ్చని నేను నమ్ముతాను పుతిన్ పేర్కొన్నారు. అలస్కాలోని యాంకరేజ్ లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా వైపు నుండి కొన్ని సర్దుబాట్లు, సౌలభ్యం చూపాలని కోరినట్లు పుతిన్ తెలిపారు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ రష్యా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని ఆయన వివరించారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఇవాళ బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చేశారు. పుట్టపర్తికి వచ్చిన రాష్ట్రపతికి సీఎం మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఇక విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా సందేశంతో కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్ట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never, are eternal and universal. Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth, good conduct, peace, love and non-violence are our curriculum. His teachings on human values are timeless, resonating across all cultures and countries and all eras. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ హిందూ సమాజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకపోతే ఈ ప్రపంచమే అంతరించిపోతుందని, ప్రపంచ మనుగడకు హిందూ సమాజమే కేంద్రమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్లో పర్యటిస్తున్న ఆయన ఆ సభలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీస్, యునాన్, ఈజిప్ట్, మిస్ర్, రోమ్ వంటి గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ భారత నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచి ఉందని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ప్రపంచంలోని ప్రతి దేశం ఎన్నో రకాల పరిస్థితులను చూసింది, కానీ మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. హిందూ సమాజం అమరమైనదని ఆయన వివరించారు. భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని పేర్కొన్న భాగవత్ ప్రపంచ ధర్మాన్ని కాపాడే సంరక్షకులుగా హిందూ సమాజాన్ని అభివర్ణించారు. परिस्थिति का विचार तो सबको करना पड़ता है, लेकिन आप देखो परिस्थिति आती है और जाती है. देखो दुनिया में सब देशों पर तरह तरह की परिस्थिति आई गई, कुछ देश उसमें समाप्त हो गए. यूनान, मिस्र, रोमा सब मिट गए जहां से. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. तो भारत ये एक अमर समाज, अमर सिविलाइजेशन का नाम है. बाकी सब आए, चमके, चले गए, लेकिन इन सब के उदय और अस्त हम नहीं देखे और हम अभी भी है और रहेंगे, क्योंकि एक बेसिक नेटवर्क ऐसा हमने बनाया है अपने समाज का. उसके चलते हिंदू समाज रहेगा. हिंदू नहीं रहेगा तो दुनिया नहीं रहेगी, क्योंकि ये जो धर्म नाम की चीज है जिसका मैंने उल्लेख किया, समय समय पर उसको जीकर दुनिया को देना ये हिंदू समाज ही करेगा. उसका ये ईश्वर प्रदत्त कर्तव्य है. జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో 3వ ఎడిషన్ సిఆర్పీఎఫ్ కప్ ప్రారంభమైంది. లోయ అంతటా ఉన్న యువ క్రికెటర్లను ఒక చోట చేర్చింది. ఈ టోర్నమెంట్ను సీనియర్ సిఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో సిఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ ఐజీ పవన్ కుమార్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము 2023 నుండి నవంబర్ మరియు డిసెంబర్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమ అధికార పరిధిలోని 3 జిల్లాలు శ్రీనగర్, బుడ్గాం మరియు గండర్బాల్ నుండి యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 3 సంవత్సరాలుగా భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని పవన్ కుమార్ శర్మ పేర్కొన్నారు. सीआरपीएफ का थर्ड क्रिकेट हम जो टूर्नामेंट कराते हैं 2023 से जो है हम लगातार ये टूर्नामेंट नवंबर और दिसंबर महीने में कराते हैं.
इसमें हमारा मकसद ये रहता है कि 3 जो डिस्ट्रिक्ट है हमारे जो ऑफ ज्यूरिसडिक्शन में है, जिसमें श्रीनगर है, बडगाम है और गंदरबल है, इनकी टीमों को हम जो है पार्टिसिपेट करते हैं। पिछले 3 सालों में काफ़ी यहाँ इसमें उत्साह लोगों का बढ़ा है इस क्रिकेट टूर्नामेंट में। इस बार भी हमारे पास में करीब 123 टीमों के नॉमिनेशन आए थे, लेकिन सबको हमारे को अकोमोडेट करना पिछले नियमित टाइम में उसमें पॉसिबल नहीं था। तो इस वजह से हमने इनका सबका ड्रॉ निकाल के और 16 टीमें हमने सेलेक्ट की है और वो 16 टीमों का टूर्नामेंट आज 22 तारीख से शुरू होकर और 28 तारीख तक चलेगा। इसमें हम लोगों के साथ में एसोसिएशन जो रहा है जम्मू एंड कश्मीर क्रिकेट एसोसिएशन का, उसमें हमें जितने भी ग्राउंड्स जो उन्होंने हमें मुहैया करवाए हैं कश्मीर यूनिवर्सिटी की तरफ से मुहैया करवाया गया है। मकसद हम लोगों का इस टूर्नामेंट के पीछे यही है कि हम मैक्सिमम यहाँ का जो यूथ है उसके साथ जुड़ें। इसी वजह से हमने कुछ एम्बार्गो भी लगाए हैं। इस बार हम लोगों ने इसमें जो बिलो 19 के हैं उसमें प्लेयर्स के इतने बिलो 19 के भी होने चाहिए और बिलो 23 के भी होने चाहिए। तो इस हिसाब से ये टीमें की गई है। कश्मीर में बहुत अच्छा क्रिकेट का रुझान है, लोग बाग बहुत उत्साह के साथ इसे गेम को खेलते हैं और बहुत उत्साह और उनके साथ रहता है। तो इस वजह से हम लोगों का ये प्रयास है कि सब लोगों के साथ में हम जुड़ें और क्रिकेट के बहाने सब लोगों का एक अमन और शांति बराबर यहाँ बने रहे। यही हम लोगों का प्रयास है। థ్యాంక్ యూ। 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు। 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో రికార్డ్ బ్రేకింగ్ మెడల్స్ తెలంగాణ విద్యార్థులు సాధించారు। అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 230 పతకాలు సాధించారు। నవంబర్ 15, 2025న ఒడిశా జరిగిన 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025 జరిగింది। ఈ పోటీల్లో తెలంగాణలోని 23 EMRS సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా ఈ జాతీయ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల్లోని 499 EMRS సంస్థలకు చెందిన 5500 మంది విద్యార్థులు పాల్గొన్నారు। మొత్తం 22 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా ఇందులో వ్యక్తిగత ఈవెంట్లు 15, జట్టు ఈవెంట్లు 7 జరిగాయి। తెలంగాణ తరపున ఈ జాతీయ ఈవెంట్లో 23 పాఠశాలకు చెందిన 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు। వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో తెలంగాణ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించారు। మొత్తం 714 పాయింట్లతో అద్భుతమైన ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు। శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। సత్యసాయి బాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని అన్నారు। నీటి సమస్య లేకుండా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని, ఒక మంచి పని చేస్తున్నామంటే చాలా మంది ముందుకొచ్చి సహాయం చేస్తారన్నారు। విరాళాల రూపంలో వచ్చిన నిధుల్ని ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారని, అనేక గ్రామాల్లో లక్షలాది మందికి తాగునీరు అందించిన సత్యసాయి బాబా ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని గుర్తు చేశారు। సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది। సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు। ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఆనరబుల్ రత్నాకర్ గారు, సత్యసాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ IT and Human Resource Development, All India President Satyasai Seva Organization Nimish Pandey garu, respected sisters, brothers and devotees from India and across the world. It is a matter of deep joy and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri Satya Sai Baba. This is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji, your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. Your presence today greatly honors every devotee gathered here
and across the world, here physically, virtually across the world. That is the greatest contribution from your side for global peace. రాష్ట్రంలోని 5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఒక పాలసీ కాదని లక్షల కోట్ల భూ కుంభకోణం కోసం రూపొందించిన బ్లూ ప్రింట్ అని విమర్శించారు కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తన సన్నిహిత రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, తన అనుకూల రియల్ ఎస్టేట్ గ్రూపులకు అత్యంత విలువైన 9,292 ఎకరాల ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అప్పగించేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% SRO రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది TS ఐపాస్ లెక్క. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ CS ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% SRO విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం SRO విలువ, SRO వాల్యుయేషన్ 32,000 రూపాయలు ఉంది. కానీ అక్కడ మార్కెట్లో 1,50,000 ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ 5 రెట్ల తేడా ఉంటుంది. బాలానగర్లో 45,000 ఉంది, కానీ బయట మార్కెట్లో 2 లక్షలు ఉంటుంది. జీడిమెట్లలో 32,000, 12,000 నుంచి 32,000 ఉంది. మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర 1,00,000 ఉంది. నాచారంలో 2,300 రూపాయల నుంచి 37,000 దాకా ఉంది. మార్కెట్ వాల్యూ 1,00,000 ఉంది గజం. నేను చెప్పేది చెర్లపల్లిలో 10,000 ఉంది గజం SRO ప్రకారం. మార్కెట్ వాల్యూ కనీసం 75,000-80,000 ఉంటుంది. మల్లాపూర్లో కేవలం 8,400 ఉంది SRO వాల్యుయేషన్. మార్కెట్ వాల్యూ కనీసం 70,000-75,000 ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే, రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే, చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో, మార్కెట్ వాల్యూ అక్కడ 1,00,000 ఉన్నప్పటికీ SRO వాల్యూ 10,000 ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు అందులో 3,000 కడితే చాలంట, మీకు ఇచ్చేస్తాం 45 రోజుల్లో. ఇంకా హైలైట్ చెప్తాను మీకు. ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాద్లో మీకు ఈ ల్యాండ్ మీకు ఉంటే, మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు 32,000 అక్కడ మార్కెట్ SRO వాల్యూ ఉంటే, మీరు చేతులు కింద మారింటే 64,000 కట్టాలని మనం పెట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా, 32,000 వాల్యూ ఉంటే SROది కేవలం 10-11,000 కడితే చాలు, మీకు ఇచ్చేస్తాం, మీరు తీసేసుకోండి. అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరే అంటే ఏవీ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల MOUలు, ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద RR ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్ ఇది. కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆక్షేపించారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ఏ పంటకు లేని మద్దతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణ చేపట్టామన్న ఆయన అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుండి విక్రయం వరకు చేయూతనిచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని అందించడంతో పాటుగా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని గతంలో ఏ విధంగా అయితే రైతులను అవమానించాడో అదే పందాలో కొనసాగినట్టుగా అంతులేనటువంటి నిర్లక్ష్యం రైతాంగం పట్ల ప్రదర్శిస్తూ ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, రైతులు హర్షించినటువంటి వ్యవస్థలు, గొప్పగా పనిచేసినటువంటి వ్యవస్థలు, వాటన్నిటినీ రద్దు చేస్తూ
ఈరోజు అన్నదాతల ఇంట శోకాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేసేటువంటి రైతు ఏ పంట వేసినా సరే ఈరోజు నష్టాలే తప్ప గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర లభించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క గిట్టుబాటు ధర లభించక ప్రభుత్వం నుంచి చేయూత కరువై రైతులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు, ఓ పక్క రైతులు అప్పులు ఊబులో కూలుకుపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటన్నిటినీ ఈరోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఓట్లు దండుకున్నాడు. ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేశాడు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా వాటికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ కనీస మద్దతు ధర దొరక్క ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క హామీలు అమలు చేయకుండా, రైతులను ఆదుకోకుండా అన్నదాతలకి గుండె కోత తీరనటువంటి శోకాన్ని ఈ ప్రభుత్వం మిగిల్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్ననే చంద్రబాబు నాయుడు చెప్పాం, మరలా చంద్రబాబు నాయుడుకి ఒకసారి గుర్తు చేస్తున్నా, మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలా ఆర్భాటంగా 175 నియోజకవర్గాల్లో 100 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి దాన్ని ప్రారంభించనని చెప్పి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు వేసుకుని, పాపం ఆకుపచ్చ కండువాలు, పసుపచ్చ కండువ కాదు ఆకుపచ్చ కండువాలు వేసుకుని, అంటే చంద్రబాబు నాయుడు రైతుల్లాగా పాపం ఏదో లెక్చర్లు ఇచ్చాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం, ఆ ఆకుపచ్చ కండువ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం, అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మేము గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడాం, మరలా ఈరోజు చెప్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ అందరి సహకారంతో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఆర్థిక పరిపుష్టి, సానుకూల వాతావరణం, నిపుణులైన మానవ వనరులతో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 లక్షల కోట్ల తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తమ సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. డెలాయిట్, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్ఎల్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలోని అత్యుత్తమ పోలీస్ వ్యవస్థల్లో తెలంగాణ పోలీసు ఒకటని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 15 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఈ కేంద్రాల ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు వైద్య, పోషకాహార సేవలు అందుతాయన్నారు. 15 ఎన్ఆర్సీల్లో 11 గిరిజన ప్రాంతాల్లో వస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటిలో చిన్నారుల కోసం 115 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 21 ఎన్ఆర్సీలు ఉన్నాయని, వాటిలో 340 పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గ్రామాల్లోని ఆశా, ఏఎన్ఎంలు అందించే సమాచారంతో పిహెచ్సి వైద్యులు చిన్నారులకు పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఎన్ఆర్సీ కేంద్రాలకు పంపిస్తారని పేర్కొన్నారు. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సెన్ ఆస్ట్రేలియన్ ఓపెనర్ సూపర్ 500 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచంలోని 6వ నెంబర్ ర్యాంకర్ చౌతెన్ చెన్ను సేన్ ఓడించాడు. చైనీస్ తైపీకి చెందిన అతన్ని 17, 21, 24, 22, 21, 16 స్కోర్తో మట్టి కరిపించాడు. 86 నిమిషాల పాటు ఆ సెమీఫైనల్ హోరాహోరీగా సాగింది. ఈ ఏడాది హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లోకి కూడా లక్ష్య సెన్ ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఇంకా అతను టైటిల్ నెగ్గాల్సి ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో యుషి తనకా లేదా లిన్చున్లేతో తలపడే అవకాశం ఉంది. 2021 వరల్డ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం గెలిచిన లక్ష్య సేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో తొలి గేమ్ కోల్పోయాడు. అయితే ఆ తర్వాత అతను గట్టిగా పోటీ ఇచ్చాడు. వరుసగా చివరి 2 గేమ్లను గెలుచుకున్నాడు. ఓ గేమ్ లో ఇద్దరు 44 షాట్ ర్యాలీ ఆడారు. నెట్ షాట్స్ శ్రమలతో లక్ష్య సేన్ ఆకట్టుకున్నాడు.
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించారు. ఈసారి సినీ సెట్లో కాదు, సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయన కొత్త మ్యూజిక్ లేబుల్ మోహన రాగా మ్యూజిక్ శనివారం అధికారికంగా లాంచ్ అయింది. చాలా ఏళ్లుగా తన మనసులో దాగి ఉన్న ఈ కళ నేడు నెరవేరిందని మనోజ్ భావోద్వేగంగా వెల్లడించారు. ట్విట్టర్లో మోహన రాగా మ్యూజిక్ పేరుతో ఓ సరికొత్త సంగీత సంస్థను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ మ్యూజిక్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సంస్థ ద్వారా న్యూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించనున్నట్లు చెప్పుకొచ్చారు. లోకల్ హార్ట్స్ గ్లోబల్ బీట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సంగీతం ఎల్లప్పుడూ నా ఎస్కేప్, నా ఎక్స్ప్రెషన్, నా నిజం. ఈ రోజు ఆ జర్నీ డెవలప్ అవుతోంది. నా కొత్త ప్రపంచ మ్యూజిక్ వెంచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మోహన రాగా మ్యూజిక్ యంగ్ టాలెంట్ నిర్భయమైన సృజనాత్మకత కోసం నిర్మించామని మంచు మనోజ్ స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ గ్రీన్ సిగ్నల్, ఉక్రెయిన్కు హెచ్చరిక. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ద్రౌపది ముర్ము, సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి. హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు, మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు. శ్రీనగర్లో ప్రారంభమైన 3వ ఎడిషన్ సిఆర్పీఎఫ్ కప్ యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమన్న సిఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్ శర్మ. నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, సత్యసాయిబాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారన్న ముఖ్యమంత్రి. హెచ్ఏఎల్టీపీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. కేటీఆర్ తీవ్ర హెచ్చరిక. రైతులు నిలువున మోసం చేసిన కూటమి ప్రభుత్వం, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆక్షేపణ. రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఏపీలోని 15 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో ఎన్ఆర్సీల ఏర్పాటు, వెల్లడించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి లక్ష్య సేన్, చైనీస్ తైపీ ప్లేయర్పై సెమీస్లో విజయం. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొత్త ప్రయాణం, మోహన్ రాగా మ్యూజిక్ లాంచ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.